అమెరికా అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి మీదనే జరిగినటువంటి కాల్పులు. అధ్యక్షుడు కాకముందు 2 సార్లు కాల్పులు ఫేస్ చేసినోడు ట్రంప్. అధ్యక్షుడు అయ్యాక కాల్పులు ఫేస్ చేస్తున్నవాడు ట్రంప్. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద హత్యాయత్నం జరిగిన తర్వాత వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటల్‌లో గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఇప్పుడు చర్చకొస్తున్నాయి. గతంలో కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రేగన్ మీద 1980, 84 మధ్య చేశాడు ఆయన. హత్యాయత్నం జరిగింది. ఆ ఘటన జరిగింది దాదాపు 4 దశాబ్దాల తర్వాత ప్రస్తుత అమెరికా అధ్యక్షుడి మీద అటువంటి భయానక దాడి చోటు చేసుకుంది. 1981 మార్చి 30న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రేగన్ హిల్టన్ హోటల్‌కి వెళ్లారు. అదే సమయంలో దానిలోకి చొరబడిన జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి సెకండ్ల వ్యవధిలో రొనాల్డ్ రేగన్ మీద 6 సార్లు కాల్పులు జరిపాడు. ఒక తోట ఛాతీలోకి దూసుకుపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు ఉన్న నాటి ప్రెస్ సెక్రటరీ జేమ్స్ బ్రాడీ, మరో 3 సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అధ్యక్షుని సీక్రెట్ సర్వీస్ అధికారులు వెంటనే జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. నిందితుడు జాన్ హింక్లీ జూనియర్ని ఘటనా స్థలంలో అరెస్ట్ చేశారు. దర్యాప్తు తర్వాత మానసిక అనారోగ్యం కారణంగా కాల్పులు జరిపినట్టు గుర్తించి అతన్ని విడుదల చేశారు. ఆ ఘటన జరిగిన నాటి నుంచి స్థానికులు హిల్టన్ హోటల్ని హింక్లీ హిల్టన్ హోటల్ అని పిలుస్తుంటారు. ఇప్పుడు అక్కడే జరిగింది. వీడికి కూడా ఇప్పుడు మానసిక భ్రాంతే ఉంది. క్రైస్తవాన్ని అన్యాయం చేస్తున్నాడు అంటూ వీడికి కూడా అదే విధంగా రేపు పొద్దున వదిలేస్తారన్నమాట.